హాయ్ ఎవ్రీవన్. అలాగ కూరగాయలు తీసుకుందామని మార్కెట్‌కెళ్తే మా వారు, నేను కూరగాయలు తీసేసుకున్నాం. అలా బయటకొస్తుంటే వాసనొస్తుందండి. ఈ వాసన ఎక్కడొస్తుందా? ఏంటా? అని ట్రై చేస్తే మార్కెట్ బయట ఒక పెద్ద బండి పెట్టి ఎండి చేపలు, ఎండు రొయ్యలు, పండు కప్పలు, నెత్తళ్ళు అన్నీ అమ్ముతున్నారండి. బాబోయ్! రేట్లయితే బీభత్సంగా ఉన్నాయండి. వాసన తగ్గట్టు కాస్ట్ కూడా ఉన్నాయండి. అలాగే ఇంకేం చేద్దాంలే ఎండు చేపలు తీసుకుందామా అని అడిగితే మా వారు ఇంకెందుకు లేట్ తీసుకో అన్నారండి. ఇంకెందుకు తీసుకొచ్చానండి. ఎండు చేపలు తీసుకొచ్చి వాటిని నీట్‌గా కడిగి శుభ్రంగా నా స్టైల్‌లో ఎండు చేపల పులుసయితే పెట్టేసానండి. అది వండుతున్నానే గానీ ఎప్పుడెప్పుడు వండుతానా? ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తినేద్దాం అనేంత ఆతృతగా వెయిట్ చేస్తూ వండానండి. కాకపోతే ఎండు చేపలనేది చాలా మందికి నచ్చవంట, తినరంట. ఆటి వాసన గూడా పడదంటారు. నిజమేనా? నిజమే అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఎండు చేపల పులుసు నచ్చని వాళ్ళు ఎంతమందున్నారు? చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. వేడి వేడి అన్నంలో ఆ పులుసేసుకొని ముక్క నోట్లో పెట్టుకొని తింటా ఉంటే అబ్బబ్బబ్బా! సూపర్ అండి సూపర్. లైక్ చేయండి.